సో వాట్సాప్ గైస్, ఎలా ఉన్నా మీరు చూస్తున్న FTP టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇవాళ వీళ్ళని మీకు టాప్ 5 సజెషన్స్ ఇస్తాను అనమాట వీడియో ఎడిటింగ్కి. మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి గైస్ ఈ సజెషన్స్ అనేవి. సో మీరు వీడియో ఎడిటింగ్ని ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకుని వెళ్ళిపోవచ్చు అనమాట నేను ఈ ఫైవ్ సజెషన్స్తో. అండ్ అట్ ద సేమ్ టైం నేను వీడియో ఎడిటింగ్లో టాప్ 2 కావచ్చు, లేకపోతే టాప్ 3 కావచ్చు, మొబైల్కి కానివ్వచ్చు, లేకపోతే పీసీకి కానివ్వచ్చు, నా ఎక్స్పీరియన్స్ బట్టి నేను మీకు ఒక 2 ఆండ్రాయిడ్ యాప్స్ కావచ్చు, లేకపోతే సాఫ్ట్వేర్స్ కావచ్చు, నేను మీకు సజెస్ట్ చేస్తాను అనమాట. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి గైస్. వీడియోని ఎన్వక్ చూడండి. వీడియో చూసిన వీడియో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మన న్యూస్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ డైవ్ ఇంటూ అవర్ కంటెంట్ గైస్. సో ఫస్ట్ టిప్ ఏంటి అంటే క్రాప్ యువర్ వీడియో అకార్డింగ్ టు యువర్ యూట్యూబ్ రేషియో అనమాట. సో చాలామంది ఏంటి అంటే కొంతమంది మొబైల్స్ ఉంటాయన్నమాట. సో యూట్యూబ్ రేషియోకి తగ్గట్టుకుండా వేరే రేషియోలో 16:9 రేషియోలో కాకుండా 1:1 రేషియో, లేకపోతే 15:1 రేషియోలో వీడియో అనేది రికార్డ్ చేస్తుంది అనమాట. ఈవెన్ నా మొబైల్ కూడా సో 15:1 రేషియోలో రికార్డ్ అయితే చేస్తుంది అనమాట. సో ఆ వీడియో ఎడిటింగ్ టైంలో నేను మీకు 16:9 రేషియోలోకి వీడియోని అయితే క్రాప్ చేసి ఎడిట్ చేసి నేను మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను అనమాట. సో దీనివల్ల ఏమవుతుంది అంటే నేను 15:9 రేషియోలోనే అప్లోడ్ చేస్తాను అనుకున్నారు అనుకోండి. సో ఏమవుతుంది, కలర్ డైమెన్షన్స్ అనేవి మారిపోతాయి అనమాట. సో మనకి నార్మల్ యూట్యూబ్ వీడియోలో కాకుండా లెంత్ అనేది కొంచెం ఎక్కువ అవుతుంది అండ్ బిడ్త్ అనేది కొంచెం ఎక్కువ అవుతుంది అనమాట. సో దీనివల్ల చూసే వ్యూవర్కి ఏంద్రా స్వామి ఈ వీడియో ఎట్లుంది అనిపిస్తుంది. కాబట్టి వ్యూవర్ని మనం ఇంపార్టెంట్ అనమాట. సో వీడియోని మనం 16:9 రేషియో క్రాప్ చేయడం చాలా ఫస్ట్ ఇంపార్టెంట్ టిప్ అనమాట. అండ్ ఇంకోటి ఏంటి అంటే యాడ్ కలర్స్. ఇది ఎందుకు అంటే కొంతమంది వీడియోస్ ఉంటాయి అనమాట, చాలా బ్రైట్గా ఉంటాయి, ఇంకొంత వీడియోస్ అసలు బ్రైట్నెస్సే ఉండవు అనమాట. సో ఇట్లాంటప్పుడు ఏమవుతుందంటే బ్రైట్నెస్ ఎక్కువ ఉందనుకోండి కళ్ళకి ఎఫెక్ట్. సో ఈ వ్యూవర్ అనేది ఏం చేస్తాడు, వాడికి నచ్చదు, కళ్ళు నొప్పులు వేస్తూ ఉంటాయి. సో ఇంత కష్టపడి ఈ వీడియో చూడాలా అనిపిస్తుంది. కాబట్టి ఏం చేస్తాడు, వీడియో తీసేసి వెళ్ళిపోతూ ఉంటాడు. అదే బ్రైట్నెస్ తక్కువ ఉందనుకోండి, ఏంది బ్రైట్నెస్ నాకు నచ్చట్లే, తీసేసి వెళ్ళిపోతాడు. సో మనం కలర్ బ్రైట్నెస్ని తగ్గించకూడదు, అని చెప్పి ఎక్కించకూడదు అనమాట. సో మనం మొత్తం సమాంతంగా మెయింటైన్ చేయాలన్నమాట. సో అట్లా సమాంతంగా మెయింటైన్ చేయాలంటే మనం ఏం చేయాలి, అదే కలర్స్ అనేవి మనం యాడ్ చేస్తూ ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైం వీడియోని కాంట్రాస్ట్ కావచ్చు, సాచురేషన్ కానివ్వచ్చు, లేకపోతే బ్రైట్నెస్ కానివ్వచ్చు, వెంటేజ్ కానివ్వచ్చు, ఏది పడితే ఆ ఎడిటింగ్ చేయాలన్నమాట మనం. సో వీడియోని అందంగా చేసేయాలన్నమాట కలర్స్ యాడ్ చేసి. థర్డ్ టిప్ ఏంటి అంటే ట్రాన్సిషనల్ ఎఫెక్ట్స్. సో ట్రాన్సిషనల్ ఎఫెక్ట్స్ అంటే ఏం లేదు భయ్యా. సో నేను మీకు వీడియోస్ ఎక్స్ప్లెయిన్ చేసే నేనేం చేస్తానంటే టాప్ 5 యాప్స్ అనుకోండి. నేను టాప్ 5 యాప్స్ అనేసి ముందర ఒక స్క్రీన్ వేస్తాను. ఒక ఫస్ట్ యాప్ అనేసి కింద ఒక డిస్క్రిప్షన్ వేస్తాను అనమాట, ఒక వీడియోలో వేస్తాను. సో అట్లా ఏం జరుగుతుంది, దీనివల్ల లాభం ఏంటి అంటే ఒక వ్యూవర్కి అర్థమవుతుంది అనమాట. ఓకే ఈ యాప్, లేకపోతే ఓకే ఈ ఫస్ట్ టిప్ అయింది, సెకండ్ టిప్ అయింది, లేకపోతే థర్డ్ టిప్ అవుతా ఉంది, ఫోర్త్ టిప్కి ఎంటర్ అవుతున్నాం, ఫిఫ్త్ టిప్కి ఎంటర్ అవుతున్నాం. సో అట్లా ఏమవుతుందంటే వ్యూవర్ అనేది కాన్సన్ట్రేషన్గా వీడియో అనేది చూస్తారు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేసుకోవాలంటే థర్డ్ టిప్లో ట్రాన్సిషనల్ ఎఫెక్ట్స్ యాడ్ చేయాలన్నమాట. సో మీరు డిఫరెంట్ ఆఫ్ లేయర్స్ యాడ్ చేయాలి, లేకపోతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎఫెక్ట్స్ యాడ్ చేయాలన్నమాట మీ వీడియోకి. అండ్ ద ఫోర్త్ టిప్ ఈస్ డోంట్ యాడ్ మోర్ స్టిక్కర్స్. సో ఏంటి అంటే మోర్ స్టిక్కర్స్ అనేది, సో కొంతమంది ఉంటారు, సో నేను చేశాను అనమాట, నేను కూడా చేశాను ఈ తప్పుని. ఏంటి అంటే సబ్స్క్రైబ్ లేదా లైక్ లేదా షేర్. సో ఈ 3 బటన్లు అనేది కొత్త యూట్యూబర్కి ఆత్రం అనమాట మనకి. సో మన లాంటి యూట్యూబర్స్ ఏంటంటే ఆత్రపడి ఎట్లా పడితే అట్లా సబ్స్క్రైబ్ బటన్లు వేస్తూ ఉంటారు, అంటే ఎట్లా పడితే అట్లా లైక్ షేర్ బటన్లు వేస్తూ ఉంటారు, ఎట్లా పడితే అట్లా ఎలా పడితే అలా వేస్తూ ఉంటారు అనమాట. సో దీనివల్ల ఏంటి అంటే చిరాకు దొబ్బుతుంది అనమాట మనకి. సో ఎందుకు అంటే ఇప్పుడు మీరు చూడొచ్చు, సో ప్రతి ఒక్క నిమిషానికి సబ్స్క్రైబ్ అని అడుగుతా ఉన్నాం అనుకోండి. సో ఎవరికైనా కానీ వచ్చి ఏంద్రా స్వామి వీడికి ఎంత ఇది అనిపిస్తుంది. అదే మనము వీడియో అని ఫుల్గా చెప్పేసి మొత్తం కంటెంట్ చెప్పేసి ఒక వ్యూవర్ని ఎండింగ్ వరకు కంటెంట్ లాక్కొని వచ్చి ఒక వ్యూవర్ని ఉంచోబెట్టి సో ఎండింగ్లో మనం సబ్స్క్రైబ్ చేయమని అడిగామనుకోండి. సో ఒక వ్యూవర్ కూడా ఇష్టపడతారు అనమాట. ఓకే వీడి దగ్గర కంటెంట్ ఉంది, వీళ్ళు ఏదో మంచి విషయం ఉంది అని చెప్పేసి ఏం చేస్తారంటే ఆటోమేటిక్గా మనం అడగకపోయినా సబ్స్క్రైబ్ అనేది చేస్తారు అనమాట. సో అంతేగాని ఒక 5 నిమిషాలు వీడియో ఉందనుకోండి, ప్రతి ఒక నిమిషానికి సబ్స్క్రైబ్ అని అడిగినాం అనుకోండి, ఎవరికైనా అంతే స్వామి వీడు సబ్స్క్రైబర్ పైన కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు, లేకపోతే కంటెంట్ చెప్పే దానిపైన కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు అని ఆలోచిస్తాడు అనమాట. సో అట్లా స్టిక్కర్స్ కూడా ఎక్కువ వాడకండి గైస్. సో ఫస్ట్ ఇంట్రొడక్షన్ ఇస్తారు కదా, కంటెంట్ ఇంట్రొడక్షన్. సో ఆ కంటెంట్ ఇంట్రొడక్షన్లోనే మీరు స్టిక్కర్స్ అనేది యూస్ చేయండి. దాని తర్వాత అయితే మీరు ఏదో రేర్గా యూస్ చేయండి స్టిక్కర్స్ అనేది, అంతే తప్ప ఊరికనే స్టిక్కర్స్ అయితే వాడకండి. అండ్ ద ఫిఫ్త్ టిప్ ఈస్ గైస్, సో రిమూవ్ అన్వాంటెడ్ వేస్ట్. సో మీరు రిమూవ్ అన్వాంటెడ్ వేస్ట్ అంటే వీడియోని ఓకే కంటెంట్ ఉంది కదా అనిపించకూడదు. సో ఫుల్గా కంటెంటే ఉండాలన్నమాట వీడియోలో. సో ఒక వ్యూవర్ చూసేటప్పటికి మొత్తం కంటెంట్ ఉండాలి తప్ప ఏదో సొల్ అయితే ఉండకూడదు అనమాట.
సో ఎక్కువ కంటెంట్ పైన ఫోకస్ చేసి మీరు ఎడిటింగ్ అనేది చేయండి. సో ఇప్పుడు మీరు చెప్తారు కంటెంట్ రిలేటెడ్గా కంటెంట్, బట్ కానీ వ్యూవర్ ఏం చేస్తాడంటే ఒక సుల్లులా అనిపిస్తుంది అనమాట. సో మనకే ఒక వీడియో ఎడిట్ చేసేటప్పుడు కానివచ్చు, ఒక 2-3 సార్లు విన్నాం అనుకోండి, ఏమనిపిస్తుంది అంటే ఇది అవసరమా, అంటే ఈ టిప్ చెప్పేటప్పుడు ఈ విషయం అవసరమా వద్దా అని మనకే అర్థమవుతుంది అనమాట. సో అవసరమా వద్దా అనిపించింది అనుకోండి, అక్కడే ఆ వీడియో ఆ కంటెంట్ అనేది ఎత్తేయండి. సో అక్కడే మీరు ఏం చేస్తారంటే ఆ ఎడిటింగ్ అనేది చేశాను అనమాట. సో అవసరమా వద్దా అనిపిస్తుంది కదా, సో కొంచెం పార్ట్ వరకు, సో ఆ పార్ట్ని అయితే మీరు డిలీట్ చేసేయండి. సో దానివల్ల ఏమవుతుందంటే వ్యూవర్ అనేది కంటెంట్ మాత్రమే ఫోకస్ చేస్తాం అనమాట మనమైతే. అండ్ 6th టిప్ ఈస్ గైస్, వినండి. మీ కంటెంట్ మీరే ఎడిట్ చేసిన తర్వాత కదా, సో మీరే మీ వీడియోని చూసుకోండి. సో మీ వీడియోని మీరే చూసానంటే ఏమవుతుందంటే దీనిలో ఏది తక్కువైంది ఏది ఎక్కువైంది అని మీరే ఒక 2-3 సార్లు చూసారనుకోండి, మీకే అర్థమైపోతుంది అనమాట. అండ్ ఈ వేస్ట్ అన్వాంటెడ్ టాపిక్ అంతా అవసరమా అని మనకే అనిపిస్తుంది అనమాట. సో అక్కడ వరకు మీరు కాపీ అయితే చేసుకోవచ్చు, ఓన్లీ కంటెంట్ పైన అయితే మీరు ఫోకస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది గైస్ నేను ఇచ్చే టాప్ 6 సజెషన్స్ అనేది. అండ్ ఇంకోటి, నేను మొబైల్ కానివ్వచ్చు, ఆండ్రాయిడ్ యాప్, పీసీకి కానివ్వచ్చు, నేను ఇచ్చే టాప్ 1 యాప్ ఏంటి అంటే కైన్ మాస్టర్ వాడకండి భయ్యా. ఎందుకు అంటే మీరు అనొచ్చు కైన్ మాస్టర్ వాడకపోతే ఎట్లా స్వామి అంటే, కొంతమంది గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్స్ వాడుతుంటారు. సో అట్లాంటి వాళ్ళైతే వాడుకోండి. సో అట్లాంటి వాళ్ళు కాకుండా మామూలుగా నాకు సబ్స్క్రైబ్ అని బటన్లు వేసుకుంటే చాలు అనుకునేవాళ్ళు, చిన్న చిన్న స్టిక్కర్స్లా వేసుకుంటే చాలు. ఇలాంటి వీడియోలో నేను కూడా చాలా వీడియోస్లో అయితే యాడ్ చేశాను అనమాట. సో ఇట్లా స్టిక్కర్స్ లాగా. సో వన్స్ నేను పీసీలో ఎడిట్ చేసిన తర్వాత నేను ఇన్షాట్లో యాప్లోకి షేర్ చేసుకొని స్టిక్కర్స్ అయితే వేస్తుంటాను అనమాట. అండ్ ఇన్షాట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ స్టిక్కర్స్ భయ్యా. సో మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు, అండ్ ట్రాన్సిషనల్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవచ్చు, టెక్స్ట్ ఉంటుంది. సో నేను చెప్పే సజెషన్ ఏంటి అంటే ఇన్షాట్ అనమాట. సో కైన్ మాస్టర్ బదులు ఇన్షాట్ మీరు అయితే వాడండి. సో చాలా సింపుల్గా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది అనమాట మనకి ఇన్షాట్ అనేది. అండ్ పీసీలో అయితే నేను చెప్పేది ఒకటే ఫిలిమోరా. సో నేను వాడేదే అది గాయస్. నేను పీసీలో ఫస్ట్ నుంచి ఇన్స్టాల్ చేసుకుని అదే వాడుతున్నాను, నాకు అదే నచ్చేసింది. దుమ్ము లేపుతుంది అనమాట పీసీలో ఫిలిమోరా అనేది. అండ్ ఇంకోటి, ఫిలిమోరాలో మనకి పెయిడ్ ఉంటుందన్నమాట. సో నేను దాన్ని వేరే యూట్యూబ్ వీడియోస్ చూసి నేనైతే దాన్ని క్రాక్ చేశాను. సో దాన్ని క్రాక్ చేసి నేనైతే వాడుకుంటున్నాను అనమాట. సో క్రాక్ చేయకపోతే ఏమవుతుందంటే లోగో వస్తుంది. సో లోగో వస్తుంది కాబట్టి బాగోదు, వీడియో అయితే చెత్తగా ఉంటుంది. సో ఇది గైస్ నేను ఇచ్చే టాప్ 1 ఆండ్రాయిడ్ యాప్ అనేది సజెషన్స్ అయితే, నా సజెషన్ ప్రకారం అయితే. సో వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ గైస్, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, అండ్ జై హింద్.